జయశంకర్ భూపాలపల్లిలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలో అర్ధరాత్రి నుంచే పీఎస్సీఎస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. చంటి బిడ్డలతో వచ్చిన మహిళలు నానా తంటాలు పడుతున్నారు. తమ వంతు సీరియల్ కోసం పీఎస్సీఎస్ కేంద్రం ముందు రైతులు క్యూలైన్లలో చెప్పులు బండరాలు పెట్టారు. పండుగ పూట యూరియా కోసం క్యూలైన్లలో ఉండాల్సిన కర్మ ఏంటని మహిళలు పీఎస్సీఎస్ నిర్వాహకులను నిలదీస్తున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్. అమూల్య, పండగ పూట రైతులు ఇబ్బందులు పడాల్సినటువంటి దృష్టి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో యూరియా కోసం పడిగాపులు కావాల్సిన దయనీయమైనటువంటి పరిస్థితుల్లో రైతాంగం ఇవాళ కూరుకుపోయారని చెప్పాల్సి ఉంటుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి సంబంధించి రైతాంగం అంతా యూరియా కోసం ఇబ్బందులు పడే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. జిల్లా కేంద్రంలో రైతులు యూరియా కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి నుంచే ఎరువుల విక్రయ కేంద్రాల దగ్గరకు వచ్చినటువంటి రైతులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. భూపాలపల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం దగ్గర క్యూ లైన్లో చెప్పులు బండరాలు పెట్టాల్సినటువంటి దుస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఆ క్యూ లైన్లలో నిలబడి విసిగి వేసారిపోయినటువంటి రైతులు ఆ క్యూ లైన్లో నిలబడలేక చెప్పులను క్యూ లైన్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అయితే అక్కడికి వచ్చినటువంటి అధికారులు మీరు ఆందోళన చెందొద్దు, సరిపడినంత యూరియా ఉందని చెప్తున్నప్పటికీ ఎందుకు ఇలా ఇబ్బందులు పెడుతున్నారని రైతులు తమ కష్టాలు సాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. క్షేత్రస్థాయిలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది దాటవేయడానికి అనేక ప్రయత్నాలు వ్యవసాయ శాఖ అధికారులు చేస్తున్నప్పటికీ ఆ పరిస్థితి కనిపించడం క్షేత్రస్థాయిలో రైతాంగం అయితే ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే బతుకమ్మ ఆడుకోవాల్సినటువంటి ఆడబిడ్డలు మహిళలు వాళ్ళ రైతులుగా యూరియా కోసం కీలైన్లు కట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రవికాంత్.